బన్నీ ఆస్కార్ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒకటి చెప్పారు, మీ గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తే లాస్ట్ 30 మినిట్స్ మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎలా రియాక్ట్ అవుద్దని. అంటే లాస్ట్ 30 మినిట్స్ కింద స్పెషల్ ఉందా, లేదంటే నిజంగా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే జాగ్రత్తగా కూర్చోవాలని చెప్పారా? అలా కాదండి, ఏం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ అంటే ఈ సినిమా కొన్ని టాపిక్స్ ఎలా అంటే, మేమేమి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే కోర్టులో ఒక్కరికి జరిగే ఒక ఇన్సిడెంట్ అలాంటి సినిమా కాదు. చాలా ఫ్యామిలీస్లో, చాలా డిఫరెంట్ డిగ్రీస్లో, వేరియేషన్స్లో అందరికీ జరిగే మ్యాటర్లు తీసుకొని ఒక సినిమా తీసాం. సో ఏంటంటే జంటగా ఇద్దరు వెళ్ళి సినిమా చూస్తే వాళ్ళ సినిమా చూస్తుండగా అరే మన రిలేషన్షిప్ హెల్దీగా ఉందా లేదా, మనం ఒకరికి ఒకరు కరెక్టా కాదా, నాతో ఉన్న పర్సన్ నా టైపా కాదా అనేది ఆటోమేటిక్లీ మీకు మేమెక్కడ ఏం చెప్పలేదు. అన్యూమాన్తో చెప్పించారు ట్రైలర్లో, అన్యూమాన్ కరెక్ట్గా ఉన్నావా లేదా తన క్యారెక్టర్కి చెప్తుంది అంతే తప్ప మేమెక్కడ లెక్చర్లు బీకలేదు, అలాంటి నీతులు చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ బట్ మీకు ఆ థాట్ ప్రాసెస్ అయితే మొదలవుతుందండి. ఆ థాట్ ప్రాసెస్ అనేది దానికి మా సినిమా క్లైమాక్స్ కూడా ఒక క్లైమాక్స్ అనుకోండి. సో బయటికి వచ్చేటప్పుడు ఈ థాట్ ఫుల్ ఇంటెన్స్గా బయటికి వస్తారు, మనం ఒకరికి ఒకరు కరెక్టా అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, మీ రిలేషన్షిప్ హెల్తీగా బాగుంటే ఇంకా చాలా హ్యాపీ, అరే మనం తప్పు చేయలేదు, కరెక్ట్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నాం అనే ఒక ఫుల్ఫిల్మెంట్తో, ఒక హ్యాపీనెస్తో బయటికి వస్తారు. లేదు అంటే ఆలోచిస్తూ బయటికి వస్తారు, కొన్ని కాన్వర్సేషన్స్ జరుగుతాయి. ఆయన దాని గురించి అన్నారు. అండ్ ఆ కాన్వర్సేషన్ హెల్దీ అనుకుంటున్నాం మేము కూడా అదే మాట్లాడుకున్నాం. ఆ కాన్వర్సేషన్ జరగాలి, ఎందుకంటే ఇద్దరు నువ్వు నాకు కరెక్ట్ కాదని చెప్పి విడిపోవడం కాదు. కానీ అరే హౌ కెన్ ఐ బీ ఎ బెటర్ పార్ట్నర్ ఫర్ యూ, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నాం, నువ్వు నిజంగానే హ్యాపీగా ఉన్నావా, హౌ కెన్ ఐ బీ ఎ బెటర్ పార్ట్నర్ ఫర్ యూ అనే థాట్ రావాలి. ఆ థాట్ రావాలనే ఇంటెన్షన్తో మేము సినిమా తీసాం.